వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట పలువురిని మోసగిచ్చాడు. రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాలలో పెట్టుబడుల పేరిట 3.45 కోట్లు సేకరించి పరారయ్యాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మై హోమ్ బూజా అపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘరానా మోసానికి సంబంధించి సిల్వియా శ్రీనివాస్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కొండపల్లి గణేష్ అనే వ్యక్తిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో మై హోమ్ భూజా అపార్ట్మెంట్ లో నివాసం ఉన్న కొండపల్లి గణేష్ 2024-2025 సంవత్సరాలలో మై హోమ్ భూజా గణేష్ లడ్డూ వేలాలలో వరుసగా 29 లక్షలు 51.07 లక్షలకు పైగా అత్యధిక ధర చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాలలో ఉన్న గణేష్ ఈ లడ్డూల కొనుగోలుతో తాను విజయవంతమైన వ్యాపారిగా గుర్తింపు పొందారు. అపార్ట్మెంట్లో పలువురితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో తన వద్ద పెట్టుబడులు పెడితే నెలకు 6% రాబడి ఇస్తామని నమ్మబలికాడు. ప్రతి 3 నెలలకు లాభాలు చెల్లిస్తామని తన సహచరుడు బోయిన్పల్లికి కిరణ్ తో కలిసి కొండపల్లి గణేష్ పలువురిని నమ్మించాడు. కొండపల్లి గణేష్ పై నమ్మకంతో సిల్వియా శ్రీనివాస్ రెడ్డి కుటుంబం 11 లక్షలు పెట్టుబడి పెట్టింది. అలాగే బొత్స అప్పలనాయుడు, సి శ్రీకృష్ణ, జి నాగహరీష్, సముద్రాల రవిశంకర్, సముద్రాల సారిత తదితరులు కలిసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇలా కొండపల్లి గణేష్ 3.45 కోట్లకు పైగా సేకరించాడు. అనంతరం మైహోమ్ భూజాలోని తన అపార్ట్మెంట్ కార్యాలయాన్ని ఖాళీ చేసిన కొండపల్లి గణేష్ గచ్చిబౌలిలోని మరో అపార్ట్మెంట్ కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గతేడాది వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూను రికార్డ్ ధరకు దక్కించుకుని వార్తలో నిలిచినటువంటి వ్యక్తి కొండపల్లి గణేష్ ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపి అమాయకుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈ జలాధరుడి బురిడి కొట్టించినటువంటి కేసు ఇప్పుడు ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. వినాయకుడి ప్రసాదాన్ని అందరికంటే ఎక్కువగా 51 లక్షలకు ఆ ప్రసాదాన్ని దక్కించుకొని అదే మై హోమ్ భూజాలో ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ అందరికి కూడా లడ్డూని పంచి అందరికి ఆశ చూపించి తను నిత్యం ఈ రకంగానే బలవంతుడిని, నేను ఎక్కువ ధనవంతుడిని అంటూ తను బిల్డప్ ఇచ్చి ఆ లడ్డూ పేరుతో అమాయక ప్రజల్ని బుడి కొట్టించి ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి సంపన్నులని టార్గెట్ గా తీసుకొని వారి దగ్గరికి వెళ్లి నేను పెట్టేటువంటి పెట్టుబడుల్లో కంపెనీలలో అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపించి మొత్తం 5 మంది దంపతుల నుంచి 3.45 కోట్ల రూపాయలు వసూలు చేసి మై హోమ్ భుజాలో రెంట్ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేసి పారిపోయాడు కొండపల్లి గణేష్ అంటే కూడా సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 51 లక్షలతో లడ్డూతో మొదలైనటువంటి డ్రామా గత ఏడాది సెప్టెంబర్ లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ లగ్జరీ మై హోమ్ భుజాలో వినాయక ఉత్సవాల వైభవంగా వేడుకల సందర్భంగా గణేష్ 51 లక్షలతో ఈ వేలం దక్కించుకొని ఆ లడ్డూని గతంలో మై హోమ్ భుజా రెసిడెన్స్ అందరు కూడా పంచానంటూ కూడా అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. వేలం పూర్తయిన తర్వాత అదే అపార్ట్మెంట్ సముదాయంలో ఉండే నివాసితులందరూ కూడా ఈ లడ్డూను పంపి తను శ్రీమంతుడని, తను గొప్ప వ్యక్తినని, ధనవంతుడనని అందరూ తన అండర్లో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా తను గొప్పలు చెప్పుకొని ఈ రకంగా పబ్లిక్ కి దగ్గరయ్యారు. నమ్మకమే పెట్టుబడిగా మాయమాటలు స్థానికంగా అందరినీ దృష్టిని ఆకర్షించినటువంటి గణేష్ ఆ నమ్మకాన్ని తన స్వార్థానికి వాడుకోవడం తను స్టార్ట్ చేసి ఈ క్రమంలో బోయిన్పల్లి కిరణ్ అనే ఒక వ్యక్తి ద్వారా అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి సిల్వియా, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి గణేష్ కు పరిచయం ఏర్పడి తమకు పలు కంపెనీలలో వ్యాపారాలు ఉన్నాయని అక్కడ ప్రారంభించేటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఊహించని రీతిలో లాభాలు వస్తాయంటూ కూడా నమ్మబలికించి వారి నుంచి 6% చొప్పున భారీ లాభం రిటర్న్స్ ఇస్తామంటూ కూడా ఆశ చూపించి లడ్డు వేలంతో గణేష్ ఉన్నటువంటి ఆర్థిక సామాన్యాన్ని చూపి జనాలని నమ్మించి సిల్వియా దంపతుల దగ్గర నుంచి 31 లక్షలు వసూలు అడుగుతున్న కొద్దీ ఆయన అక్కడి నుంచి తిరిగి పారిపోయాడు అంటూ మాత్రం బాధితులు ఈఓడబ్ల్యూకి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో దిగ్భ్రాంతికి గురైనటువంటి బాధితులు ఇతర నివాసితులతో మాట్లాడగా అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి.
వీరిద్దరూ కేవలం ఒక కుటుంబానికే కాక అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మరికొందరు మంది కూడా ఇదే తరహాలో మోసగించడంతో కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగులు, అక్కడ ఎవరైతే సంపన్నులు ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుటుంబాలని టార్గెట్ గా చేసి డబ్బులు వసూలు చేసి వాళ్లకు ఈ రకంగా నమ్మబలికించి అధిక వడ్డీల పేరుతో ఫ్రాడ్ చేశాడంటూ కూడా మొత్తం 5 ఈఓడబ్ల్యూలో కంప్లైంట్ చేయడంతో పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని గణేష్ కోసం వెతుకున్నట్లుగా తెలుస్తోంది. సార్ రవితేజ అటు 3.45 కోట్ల మేర ఘరానా మోసానికి అయితే గణేష్ పాల్పడ్డాడు. మరి బాధితులు ఏమంటున్నారు? వారి ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? గణేష్ కి మై హోమ్ భుజ అపార్ట్మెంట్స్ లో ఇప్పటికే చాలా నీచమైనటువంటి పేరు పొందడము, అతను ఈ వ్యాపారాల పేరుతో జనాలను బ్రోడి కొట్టిస్తాడు, రియల్ ఎస్టేట్ పేరుతో అందరినీ మోసగిస్తాడు, ఎక్కడ లిక్కర్ బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వనటువంటి వ్యక్తి, అందరినీ మోసగించి డబ్బులని ఎలా లాగాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇటీవలే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ ఛానల్ ద్వారా ఇంకాస్త పాపులర్ అయ్యి కొంత పోలీసులకు ప్రభుత్వానికి దగ్గరయ్యి ఈ మోసాలన్నీ కూడా తప్పిపుచ్చుకోవచ్చు అని ఒక ప్లానింగ్ తోటి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది త్వరలోనే మూతపడము, ఆ ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వకపోవడము, ఆ ఉద్యోగులంతా రోడ్డు పాలవడము, మళ్ళీ సేమ్ పాత ట్రాక్ లోనే లిక్కర్ బిజినెస్ చేస్తున్నాను, గ్రైనేజ్ బిజినెస్ చేస్తున్నాను, తమకు పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా అదే మై హోమ్ భుజాలో ఉన్నటువంటి నివాసితులందరినీ కూడా కలిసి ఈ లడ్డు విషయం తెరపైకి తీసుకొచ్చి తను ధనవంతుని కాబట్టే అందరికి మించి 51 లక్షలకు ఈ లడ్డును నేను దక్కించుకున్నాను కాబట్టి మీరు కూడా నా రకంగా సక్సెస్ అవ్వాలన్నా డెవలప్ అవ్వాలన్నా నేను పెట్టేటువంటి కంపెనీలో షేర్లు పెట్టండి, మీరు కూడా నా స్థాయిలాగా ఎదుగుతారు అంటూ కూడా నమ్మబలిపించి ఈ రకంగా బ్రోడీ కొట్టించాడంటూ కూడా బాధితులకు ఒక్కరొక్కరుగా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇంకా కొండపల్లి గణేష్, కిరణ్ అనే వ్యక్తి మై హోమ్ భుజాలో ఎవరెవరిని మోసగించారనే దానిపై కూడా ఆ బాధితులంతా మళ్ళీ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. రవితేజ, ఈ ఘటనకు సంబంధించి కేసులో ఇంకెవరైనా బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందా? కేవలం మై హోమ్ భుజా అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్ళు మాత్రమే ఉన్నారా? లడ్డు తీసుకునేటువంటి సమయానికనే మై హోమ్ లో గణేష్ వద్ద అనేక మంది బాధితులు ఉన్నారనేది అనధికారికంగా ఉన్నటువంటి సమాచారం. తను లిక్కర్ బిజినెస్ చేస్తా ఉన్నాను, ప్రైవేట్ బిజినెస్ చేస్తా ఉన్నాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా తనతో కలిసి తన వ్యాపారాల్లో ప్రయాణం చేస్తారని అనేక సార్లు ఈ విషయాన్ని తను చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఈ మాటలు విని అతని బిల్డప్ చూసి నిజంగానే మై హోమ్ భుజ వాళ్ళంతా కూడా అతనికి ఓన్ ఫ్లాట్ కలిగి ఉందని భావించారు. కానీ ఇన్ని రోజుల పాటు గణేష్ అనే వ్యక్తి మై హోమ్ భుజాల్లో రెంటెడ్ ఫ్లాట్ లో ఉన్నాడనే ఒక వాస్తవం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రెంటెడ్ ఫ్లాట్ లో ఉన్నటువంటి వ్యక్తికి కోట్లాది రూపాయలుగా వీళ్ళు పెట్టుబడుల పేరుతో ఎలా ఇచ్చారనేది కూడా పోలీసులు తిరిగి వారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఈ గణేష్ బారిన పడి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు పోలీసులను సంప్రదించండి, ఏ రూపంలో డబ్బులు ఇచ్చారు, ఏ రకమైనటువంటి ఆశ చూపించాడు, నిర్భయంగా బాధితులు బయటకు వచ్చి కొండపల్లి గణేష్ చేతులు మోసపోయినటువంటి వారంటే కూడా తమని అప్రోచ్ అవ్వచ్చు అంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. కేవలం 5 మాత్రమే ముందుకు వచ్చడంతో 5కి 3.45 కోట్ల డబ్బులని అతను అధిక ఆశ చూపించి వడ్డీ పేర్లతో వసూలు చేశాడని వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇంకా చాలా మంది బాధితులు పోలీసులను అప్రోచ్ అయ్యి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గణేష్ చేసినటువంటి మోసాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అతను ఈ కంపెనీల పేరుతో పెట్టుబడుల పేరుతో చెప్పినటువంటి మాయమాటలు అన్నిటి కూడా బాధితులు ఒకరొకరుగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.